వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే చేప ప్రసాదానికి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. చేప ప్రసాదానికి ఉబ్బసం రోగులు భారీగా వస్తున్నందుకు ఈసారి 1,00,000కు పైగా చేప పిల్లల్ని అందుబాటులో ఉంచమంటున్నారు అధికారులు. అట్లనే ఒక్కో చేప పిల్ల మీద 10 రూపాయలు పెంచినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రతేడు మృగశిర కార్తె నాడు ఆస్తమా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు చేప ప్రసాదం ఇస్తారు. రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం వస్తారు. ఈసారి సుమారు 4 లక్షలకు పైగా చేప ప్రసాదం కోసం వస్తారని అనుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇప్పటికే మంత్రి తలసాని మత్స్యశాఖ అధికారులకు చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చే జనం ఏటా పెరగడంతో ఈసారి 40% చేపలు ఎక్కువగా అందుబాటులో ఉంచుతామన్నారు అధికారులు. పోయినేడు 63,163 మంది చేప ప్రసాదం తీసుకున్నట్లు లెక్కలున్నాయి. ఈసారి 1,20,000 చేపలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 2012లో 37,000, 2013లో 40,000, 2014లో 50,000, 2016లో 63,000 చేప ప్రసాదానికి వాడారు. ఈ సంవత్సరం జరగబో చేప ప్రసాద కార్యక్రమానికి మత్స్యశాఖ తరఫున ఆ చేప ప్రసాదానికి కావాల్సినటువంటి చేప పిల్లలన్నింటినీ అంటే కేవలం బొమ్మె లేదా కొర్రమీను లేకపోతే కొర్రమట్ట అనబడే జాతి చేపలను మాత్రమే ఈ చేప ప్రసాద కార్యక్రమానికి వినియోగిస్తారు. ఈ చేప యొక్క పిల్లల్ని వివిధ జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం సేకరించడం జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారు ఒక 70,000 మంది చేపల పిల్లలు అవసరం ఉంటాయని భావించి 1,00,000 నుంచి 1,20,000 సేకరించాలని చెప్పేసి లక్ష్యంగా భావించి అన్ని జిల్లాలకు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈసారి చేప పిల్లల ధరలు పెంచారు అధికారులు. 6 ఏళ్లుగా 15 రూపాయలకి అమ్మిన చేపలను ఈసారి 25 రూపాయలకి ఇవ్వనున్నారు. మత్స్యశాఖ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎలాంటి లాభం చూసుకోకుండా అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో 50% మత్స్యకారులకు, మిగతా 50% స్టాల్స్ ఏర్పాటు నిర్వహణ ఖర్చులకు వాడనున్నట్లు చెబుతున్నారు. ప్రతి మత్స్యకారులు ఈ వచ్చే డబ్బులో సగం వాళ్ళకి ఎవరైతే సేకరించి మాకు ఇచ్చారో వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు 5 రూపాయలకి ఇంతకుముందు గతంలో 5 రూపాయలు అట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు 15 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. కాకపోతే ఈ సంవత్సరం 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మొత్తం మా ఒక 200 మంది సిబ్బందిని, ఒక 50 మందిని వాలంటీర్స్ని ఈ కార్యక్రమానికి మేము మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతి ఇవన్నీ కల్పించాల్సింది ఉంటుంది. అది కూడా ఆ ఫెడరేషన్ అందులోనే ఖర్చులోనే భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం 25 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. చేప ప్రసాదం కోసం వచ్చే ఉబ్బసం రోగులకు సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.